2025వ సంవత్సరం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ఏలినాడు శని చివర భాగం, ద్వితీయానికి వచ్చేసాడు శని. మరి మీనానికి వచ్చాడు శని. ఈ మీనానికి వచ్చినటువంటి శని వల్ల చాలా మంచి జరుగుతుంది. కానీ శని మళ్ళీ వక్రించి వెనక్కి వచ్చాడు. ఇందాక మకర రాశిలో ఉన్నాడంటే ఇప్పుడు మీనానికి వచ్చిన శని వక్రించి కుంభానికి వచ్చాడు. దానివల్ల చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి శని అయిపోయిందని మకర రాశి వాడు కానీ కుంభరాశి వాడు కానీ అనుకోవద్దు. వక్రించినటువంటి వ్యక్తికి చాలా మంది ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఎవడైనా సరే మనకు శత్రువు ఉన్నాడనుకోండి, మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడంటే వాడు కడుపులో ఏదో కుట్ర పెట్టుకొని వచ్చినట్లే. వాడు పొడిచిపోతాడో తాగొడతాడో ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి కుంభరాశి కూడా బాగాలేదు. ఈ కుంభరాశికి బుధుడు గురువు బాగున్నాడు. వ్యాపారం బాగుంటుంది, విద్య ఉద్యోగం విదేశీయానం బాగుంటుంది. కానీ ఎక్కడ ఏమి నష్టపడతారు చెప్పడానికి వీలు కాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అదే కాదండి, ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి నమస్కారం చేయండి. పైన ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, చాలామంది ఉద్యోగ రీత్యా కానీ కష్టం చేసి కానీ దూరం పోయి పనిచేసి కానీ కూలి పనులు చేసుకునేవాళ్ళు పగలల్లా కష్టపడి రాత్రికి అన్నం తిని ఒళ్ళంతా నొప్పుల వల్ల అంత తాగి పడుకొని తెల్లవారు 9-10 గంటల దాకా లేవలేకపోతున్నారు. కనపడేటువంటి భగవంతుడు సూర్య భగవానుడు. పసిగర్లు వచ్చినాయి, సూర్య కిరణాలు ఎదురకుండా కూర్చోమని డాక్టర్లు చెబుతున్నారు. సూర్య కిరణాలు తగిలితే మనకు చెమట పోస్తే మనలో ఉన్నటువంటి విషమ మాలిన్యాలు మొత్తం పోతాయి. కాబట్టి అటువంటి సూర్య భగవానుడు ఉదయించే లోపల నిద్ర లేవకుండా పడుకుంటే మీరు చాలా కష్టపడతాడు. కనపడేటువంటి భగవంతుడు సూర్యుడు. అటువంటి భగవంతుడిని ముందుగా లేచి, చాలామంది ఏం చేస్తారు, మంచంలో ఉన్నవాళ్ళు గుళ్ళోకి పోలేని వాళ్ళ కోసం దేవుణ్ణి ఊరేగింపు చేస్తారు, ఊళ్ళోకి వస్తారు. అదే ధనుర్మాసంలో భజన చేసుకుంటూ బజార్లో కూడా తిరుగుతారు. కనీసం భగవంతుడి నామస్మరణ చెవులో పడితే మంచంలో ఉండే మూలిగే వాళ్ళు కూడా రామాను కృష్ణాను అంటారని వాళ్ళకి మోక్షం రావాలని చేస్తారు. కాబట్టి నేను చెప్పబోయేది, ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఇష్టదైవాన్ని కాదు, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని పూజించండి. వాళ్ళందరికంటే మీరు బతకటానికి కూలి పని చేసేవాడికైనా సరే కనీసం బొచ్చ మోసిన వాడు టాపీ మేస్త్రి అవుతున్నాడు. ఆ బొచ్చ మొయ్యగా ఇల్లు కట్టేటువంటి పని నేర్పాడు. ఆ పని నేర్పిన గురువును పూజించండి. ప్రతిదీ కూడా విద్యే. ఇవాళ గోడ కట్టి కరెక్ట్గా ఎక్కడ వంకర లేకుండా ప్లాస్టింగ్ చేయాలంటే నేను చేయగలనా? ఇట్లా కూర్చొని జ్యోతిష్యం చెబుతా. ఎంత చదువు ఉన్నా, చదువుకున్నటువంటి వాడు ఇంజనీర్ కావచ్చు, మూలమట్టాలు వేస్తాడు, కానీ కరెక్ట్గా ఆ గోడను సమానమైన లైన్లో కట్టగలడా? టాపీ మేస్త్రి కూడా ఇంజనీర్ కంటే గొప్పవాడు, కానీ తెలిసిన ఇంజనీర్ ఒప్పుకుంటాడు. కాబట్టి అట్లాగే ప్రతివాళ్ళు కూడా దైవాన్ని నమ్మాలి. ప్రతి మతస్థులకు కూడా తల్లి దైవం. ఏ మతస్థుల వాళ్ళు కూడా తల్లి దైవం కాదు దయ్యం అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. తల్లి దైవం. అట్లాగే మనకు భూమి కూడా తల్లి కంటే గొప్పది భూమి. ఆ భూమిలో ఏ విత్తనం వేస్తే ఆ మొక్క వస్తుంది, ఆ కాయ కాస్తుంది. తినే బియ్యం దగ్గర నుంచి, తలకి రాచుకునే నూనె దగ్గర నుంచి, తినే నెయ్యి దగ్గర నుంచి సర్వం ఆ భూమి నుంచి వచ్చినటువంటి జీవరాశుల వల్లే మనకు వస్తున్నాయి. అడవుల్లో కొన్ని చెట్లు ఎవ్వడు వేయకుండానే చెట్లు మొలుస్తాయి. మరి మామిడి చెట్లు మొలుస్తాయి, కొన్ని వేల కాయలు అడవిలో కాస్తాయి. ఎవడన్నా విత్తనం వేశాడా? వేలా. మరి ఎట్లా వేశాడు? భగవంతుడు సృష్టి. ఆ భగవంతుడి సృష్టి వల్ల ఎంతో మేలు జరుగుతుంది, మానవుడి వల్ల మాత్రం ఎంతో నష్టం జరుగుతుంది. అది బాగా గుర్తించాలి. ఇప్పుడు ఊళ్ళో మనం చెట్టు, ఇంటి ముందర చెట్టు వేసి
పెంచితే 10 మామిడికాయల కాయలు, అడవిలో వేసిన చెట్టు కొన్ని వేల కాయలు కాస్తుంది. కారణం ఏంది? అక్కడ ఎటువంటి కాలుష్యం లేదు. కాబట్టి ప్రాణవాయువు బాగుంది, దానికి బొగ్గు పులుసువాయువు బాగుంది. కాబట్టి ఆ చెట్లు బాగా పెరుగుతాయి. అట్లాగే ప్రతి వృక్షో రక్షతే రక్షిత, వృక్షాన్ని రక్షిస్తే మనల్ని ఆ వృక్షం రక్షిస్తుంది. ప్రాణవాయువు మనకిచ్చి బొగ్గు పులుసు వాయువు తీసుకొని అది బతుకుతుంది. చెట్టు లేకపోతే మనం బతకలేము. మరి విత్తనాలు లేకపోతే తిండి దొరకదు. ఆ చెట్టు ఎంత ఉపయోగపడుతుంది? మరి ఇట్లా జరుగుతున్నది. ఎవరైనా అవినాభావ సంబంధం తెలుసుకుంటే అందరితో మనం అందరం మంచిగా ఉంటాం. ఎక్కడి దాకా వద్దు, చెట్టు కింద మంట పెట్టండి, ఆ కొమ్మలు చీకిచ్చి గడగడ గడగడ ఉడుకుతాయి. అంటే సగ తగిలి చెట్లు వాడిపోతాయి. అట్లాగే దాంట్లో కూడా ప్రాణం ఉంది. మనిషిలో ప్రాణం ఎట్లా ఉందో చెట్లు కూడా ప్రాణం ఉంది, భూమిలో కూడా ప్రాణం ఉంది. కాబట్టి ఈ ప్రాణాన్ని రక్షించుకోవాలి అంటే, మన ప్రాణం రక్షించాలంటే ప్రతి జీవరాశి ప్రాణం రక్షణ చూడాలి. అట్లా ఉంటే మనం బాగుంటాం. ఈ కుంభరాశికి శని వక్రించి వెనుక వచ్చాడు కాబట్టి ఇంకా దాదాపు 2 నెలల వరకు కష్టాలు తప్పవు. జాగ్రత్తగా ఉండాలి. శనిని పూజించాలి, ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. ప్రతిరోజు మారేడు విరాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇచ్చి అభిషేకం చేయించుకోండి. ఆవు పాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇచ్చి అభిషేకం చేయించుకొని ఆవు పాల తీర్థం తీసుకోండి. ఎన్ని చెప్పినా, నీ నోటి నుంచి ఎవరితో అబద్ధం ఆడినా, వేల సత్యాలు చెప్పి ఒక అబద్ధం ఆడితే వేల సత్యాలు చెప్పిన ధర్మం మొత్తం పోతుంది. ఎంతోమందికి అన్నదానం చేస్తే, ఒక తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యం కంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అన్నం పెట్టడం చాలా విశేషం. మరి ఈ అన్నం పెట్టాలంటే ఒకప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాము. నీళ్లు లేక ఎండలకు ఇబ్బంది పడ్డాము. అన్నం పెట్టాలంటే కావాల్సిన బియ్యం ఉన్నాయి. ఊరి బయటికి పోయి మోట బావులు, మెట్ల బావుల దగ్గర పోయి నీళ్లు తీసుకొస్తే అన్నం పెట్టారు. ప్రధానమైన జీవాధారం ఏంటి? నీరు. నీరు లేకపోతే మొక్క మొలవదు, నీళ్ళు లేకపోతే మనం బతకలేము. ఆహారం తినాలంటే నీళ్లు కావాలి. అట్లాంటి పరిస్థితులు ఈ అవినాభావ సంబంధం తెలుసుకోవటం చాలా మంచిది. ఒకళ్ళలో ఒకళ్ళు విమర్శించుకోవడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ అవినాభావ సంబంధం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చాలా కష్టపడ్డారు, 7 సంవత్సరాలు కష్టం తీర్చుకున్నారు, చివరిలోకి వచ్చారు. మీకు మంచి దశ వచ్చింది. కాస్త ఒక 2-3 నెలలు పడితే మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.